పెద్ది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు కదా. జూన్ 4th కి అందరూ సిద్ధంగా ఉన్నాం కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. భోపాల్, ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అద్దరిపోయాయి. అయితే మన తెలుగు స్టేట్స్ లో ఈవెంట్స్ ఉండవా అంటే ఎందుకుండవు? ఆఖరిన ఎక్కువ శబ్దం చేసేవి అవే కదా. అయితే ఈ మధ్య హైదరాబాద్ లో ఎంత ఘనంగా ఈవెంట్స్ చేస్తున్నారో ఏపీలో కూడా అంతే ఘనంగా చేస్తున్నారు. సో ఇక పెద్ది విషయానికి వస్తే బెజవాడలో పెద్ది జాతర అద్దరిపోవాలంతే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై రోజురోజుకి అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మొదటి నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, బుచ్చిబాబు చూపిస్తున్న రా అండ్ నేటివిటీ టచ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో పెద్ది టీం ప్రమోషన్స్ ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కు ముందు అభిమానుల్లో మరింత హైప్ తీసుకురావడానికి మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పుడూ చూడని రేంజ్ లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు విజయవాడ వేదిక కాబోతోంది. బెజవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జూన్ 1న ఈ భారీ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి. కానీ పెద్ది కోసం ప్లాన్ చేస్తున్న ఈ ఈవెంట్ మాత్రం వాటన్నింటికంటే ప్రత్యేకంగా ఉండబోతోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దాదాపు 25,000 మందికి పైగా సామర్థ్యమున్న ఈ స్టేడియంలో అభిమానులతో భారీ మాస్ జాతరను క్రియేట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇందుకోసం నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయడం లేదని సమాచారం. స్టేజ్ డిజైన్ నుంచి లైటింగ్ వరకు, స్టాండ్ సిస్టమ్ నుంచి ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతిదీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు సంబంధించిన వార్తలు బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఫుల్ ఎగ్జైట్మెంట్ లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు ఈ వేడుకను ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బెజవాడ మొత్తం మెగా ఫ్లెక్సీలు, కటౌట్లతో కలకలలాడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అభిమాన సంఘాలు భారీ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, స్పెషల్ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భోపాల్లో జరిగిన బాలీవుడ్ ప్రమోషనల్ ఈవెంట్ నార్త్ ఇండియాలోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు విజయవాడలో జరగబోయే పెద్ది ఈవెంట్ మాత్రం ఆ స్థాయిని కూడా దాటిపోతుందని సినీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు కూడా నమ్మకంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉందన్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే పెద్దిలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతూ ఉన్నారు. గ్రామీణ యువకుడిగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని చాలా నేచురల్ గా ఉండబోతున్నాయని ఇప్పటికే టీజర్ ద్వారా అర్థమైంది. బుచ్చిబాబు కూడా ఈ సినిమాను చాలా ఎమోషనల్ గా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. గ్రామీణ నేపథ్యం, స్పోర్ట్స్ డ్రామా, భావోద్వేగాలు, మాస్ యాక్షన్ ఇలా అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండడం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత అందాన్ని తీసుకురానున్నాయని అభిమానులు భావిస్తున్నారు. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు జగపతి బాబు నటన కూడా సినిమాకు బలమైన హైలైట్ కానుందని అంటున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండటం మరింత హైప్ ను పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో రెహమాన్ మరోసారి తన మ్యాజిక్ చూపించబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు. గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని మ్యూజిక్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ రైటింగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ గత సినిమాల తర్వాత ఈ చిత్రం ఆయన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు కథ చెప్పే విధానం,
ఎమోషన్స్ హ్యాండిల్ చేసే స్టైల్ వల్ల పెద్దిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్దికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతోంది. టీజర్ కు వచ్చిన వ్యూస్, పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే సినిమా విడుదల రోజున థియేటర్ల వద్ద మాస్ జాతర ఖాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను కెరీర్ బెస్ట్ హిట్ గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి జూన్ 1న విజయవాడలో జరగబోయే పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భారీ జనసందోహం, స్టార్ అతిథులు, గ్రాండ్ స్టేజ్, మెగా సెలబ్రేషన్స్ తో ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతుందని అభిమానులు చెబుతున్నారు. ఇక జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.